దయచేసి అందుకని ప్రభు సందులో గమనించండి. కొన్నిసార్లు మనం ఎంతో ఆనందంగా చక్కగా వివాహం చేసుకుని పిల్లల్ని మరి కని వాళ్ళని పెంచుతాం, వాళ్ళని గొప్పవాళ్ళుగా చేయాలని మనం కోరుకుంటాం. ఏమండి, బిడ్డలను కనగలం కానీ వాళ్ళ బుద్ధుల్ని మనం ఏం చేయలేమండి, కనలేం. ఏమండి, అందుకని గెడ్డాలు వచ్చిన తర్వాత వాళ్ళని మనం ఏమీ కూడా చేయలేం. ఎందుకంటే వాళ్ళు మన చెయ్యి దాటిపోయేటటువంటి పరిస్థితి. కొన్నిసార్లు నేను ఇలా విన్నానన్నమాట. ఎలాగంటే, ఒరే నువ్వు ఇలా చేస్తావు అనుకుంటే చిన్నప్పుడే నోట్లో వడ్లకం చేసి ఏం చేసేవాడిని నేను, చిన్నప్పుడే నీ గొంతుకులు ఏం చేసేదాన్ని అంటే వడ్లకం చేసేసి నిన్ను చంపేసేదాన్ని. ఎందుకంటే వాళ్ళ వ్యవహార ధోరణి, వాళ్ళ జీవితాలను చూసి కొంతమంది విసిగిపోయి ఇలా మాట్లాడినటువంటి తల్లులు అన్న మాటలు నేను విన్నాను. దయచేసి అందుకనే గమనించండి. ప్రభు సన్నిధానంలో దేవుడు హిజ్కియా విషయంలో కూడా నీ ఇల్లు చక్కబెట్టుకోమని ఎందుకు చెప్పాడంటే, ఈ 15 ఏళ్లలో ఒక వ్యక్తి పుడతాడు. ఈ 15 సంవత్సరాల్లో ఒక వ్యక్తి పుడతాడు. వాడి వల్ల హిజ్కియా స్థాపించినటువంటి ఆధ్యాత్మిక సామ్రాజ్యం అంతా, అతడు నిర్మించిన ఆత్మీయ ప్రపంచమంతా, అతడు కట్టినటువంటి అద్భుతమైన మందిర సంబంధమైనటువంటి కార్యాలన్నిటినీ కూడా మొత్తం చెడగొట్టేటటువంటి ఒక దరిద్రమైనటువంటి శనిగాడు భూమి మీదకి వస్తాడని ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకనే ఏం చక్కబెట్టుకోమన్నాడు దేవుడు? ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. కానీ ఈయన మాత్రం ఏం చేశాడు? కన్నీటితో ప్రార్థన చేసి నన్ను బ్రతికించు నాయనా అన్నాడు. హల్లెలూయా.